యూనివర్స్ ఈజ్ మై జీనీ. ఓకే. సో మీరు కూడా చాలా ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు చాలా సందర్భాల్లో, బట్ మీకు తెలియదు అది, రైట్? మేబీ యూ డింట్ రికగ్నైజ్ దట్. సో ఇప్పుడు మనం జీనీతో కమ్యూనికేట్ చేయాలంటే ఒక ల్యాంప్ తీసుకొని ఇఫ్ యూ రబ్ ద ల్యాంప్, జీనీ బయటకు వస్తుంది. ఇట్ విల్ ఆస్క్ ఫర్ ద విషెస్ అండ్ యూ విల్ డైరెక్ట్లీ కమ్యూనికేట్ టు ద జీనీ అండ్ ద జీనీ విల్ గివ్ యూ ద వాట్ ఎవర్ యూ నీడ్, యూ వాంట్, రైట్? అలా బట్ యూనివర్స్తో కమ్యూనికేట్ చేయడం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. సో యూనివర్స్తో మీరు జస్ట్ లైక్ దట్ అలా అడగగానే మీకు అన్నీ ఇచ్చేయదు. యూనివర్స్ విల్ యాక్చువల్లీ టెస్ట్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది యూనివర్స్. ఇఫ్ యూ పాస్ ద టెస్ట్ దెన్ ఇట్ విల్ ప్రొవైడ్ అన్ ఎన్వైరన్మెంట్. అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంటెన్సిటీ చాలా స్ట్రాంగ్గా ఉంది, మీరు ఏదో ఒకటి కోరుకుంటున్నారు, దాని ఇంటెన్సిటీ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది ఇంటెన్సిటీ. సో యూ సెండ్ సిగ్నల్స్ టు ద యూనివర్స్. మీరు అది కోరుకుంటున్నారు, ఇలా జరగాలనుకుంటున్నారు, ఆ ఇంటెన్సిటీ ఆ సిగ్నల్స్ని పాస్ చేస్తుంది యూనివర్స్లోకి. ఆ సిగ్నల్స్ యూనివర్స్లోకి పెనిట్రేట్ అవ్వాలి బాగా. అప్పుడు యూనివర్స్ విల్ టర్న్ అండ్ లుక్ అట్ యూ అండ్ ఇట్ విల్ అబ్జర్వ్ యూ. ఒకసారి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంది, మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు మీరు అనుకునే దాని మీద. సో ఇట్ విల్ గివ్ యూ సమ్ టైమ్. అది టెస్ట్ చేయడానికి, టెస్ట్కి కొద్దిగా టైం ఇస్తుంది మిమ్మల్ని టెస్ట్ చేయడానికి. సో మీరు ఆ టెస్ట్లో ఎలా పాస్ అవ్వాలంటే మీ కన్సిస్టెన్సీ, మీరు ఎంత కన్సిస్టెంట్గా ఉన్నారనేది టెస్ట్ చేస్తుంది ఫస్ట్ అది. దెన్ మీరు ఆ టెస్ట్లో పాస్ అయితే దెన్ ఇట్ విల్ ప్రొవైడ్ యూ అన్ ఎన్వైరన్మెంట్. ఓకే. ఒక చుట్టూ కొన్ని సర్కమ్స్టాన్సెస్ని ఇవన్నీ మీకు ఏర్పాటు చేస్తుంది, అది మీకు కూడా తెలియదు. ఎందుకంటే మీరు చాలాసార్లు గమనిస్తే, మీరు చాలా బలంగా కోరుకొని ఏదైనా చేస్తున్నప్పుడు కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి. దట్స్ పార్ట్ ఆఫ్ ద టెస్ట్, మీ కన్సిస్టెన్సీని టెస్ట్ చేయడానికి. వన్స్ యూ పాస్ ద టెస్ట్, కొన్ని మీకు అనుకూలంగా జరిగేవి ఉంటాయి, మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు. కొన్ని అనుకూలంగా జరిగిపోతుంటాయి. అసలు ఇదేంటబ్బా ఇలా అయిపోయింది అంటే నేనేదో ఒక దాని గురించి ఎదురు చూస్తున్నా, అది అనుకోకుండానే వచ్చేసింది నా దగ్గరికి. మీరు ఎలాంటివి ఫేస్ చేస్తుంటారు కదా. జస్ట్ మీరు ఒకసారి థింక్ చేస్తే పాస్ట్కి వెళ్ళి, మీరు బాగా బలంగా కోరుకుని ఏదైనా చెయ్యాలనుకుంటున్నది, మిగతా ఏ సమస్యలు వచ్చినా పక్కన పెట్టి ఇంకా దాన్ని గురించే చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మీకు కొన్ని ఆటోమేటిక్గా జరిగిపోతాయి, రైట్? సో దిస్ ఈజ్ ద వే యూ హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ ద యూనివర్స్. సో యూనివర్స్ విల్ రెస్పాండ్ టు యూ అండ్ మీరు అదే కన్సిస్టెన్సీని విడవకుండా అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటే, సో యూ విల్ బీ ఆన్ ద సక్సెస్ పాత్. ఓకే. సో ఇవన్నీ నేను నా పర్సనల్ లైఫ్లో అబ్జర్వ్ చేసి మీకు చెప్తున్నవి. సో మీరు కూడా ఇలా చేసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్, మీకు ఏది కావాలో అదే కోరుకోవాలి. మీకు ఫర్ ఎగ్జాంపుల్, నాకు పలానాది కావాలి అనుకున్నప్పుడు పలానాదే కావాలని కోరుకోవాలి తప్ప ఇంకొకటి వద్దు ఇంకొకటి వద్దు అంటే మీనింగ్ పలానాది కావాలని కాదు. మీకు ఏది కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు విజిట్ ఎ ప్లేస్ అన్నారనుకోండి, లేకుంటే మీకు ఒక పర్సన్తో మంచి రిలేషన్షిప్ కావాలనుకుంటున్నారు, మీరు ప్రతిసారి వాళ్ళతో నాకు గొడవలు ఉండకూడదు అని ఆలోచిస్తూ ఉంటే గొడవలే వస్తాయి. అలా ఉండకూడదు. నాకు వాళ్ళతో ఎలాంటి అంటే ఫ్రెండ్షిప్ కావచ్చు, ఏదైనా. సో ఒక గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు. సో ఎలా ఉండాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు మ్యారీడ్, మీ వైఫ్ ఆర్ మీ స్పౌస్ ఎవరైనా కావచ్చు, ఆ వైఫ్ ఆర్ హస్బెండ్. ఓకే. సో వాళ్ళతో గుడ్ రిలేషన్షిప్ బాగా ఉండాలనుకుంటున్నారు, ఏ గొడవలు పడకుండా.
గొడవల గురించే ఆలోచించొద్దండి. నేను గొడవలు పడకూడదు, గొడవలు పడకూడదు, గొడవలు పడకూడదు. అది కాదు పాయింట్. గొడవలు పడకూడదంటే మీనింగ్ ఇంకోటేదో జరగాలని కదా! దాని గురించి ఆలోచించండి. ఓకే. సో డోంట్ థింక్ అబౌట్ ఫైటింగ్స్ ఇట్లా కాకుండా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉండాలనుకుంటున్నారు? యూ షుడ్ హ్యావ్ దట్ క్లారిటీ. ఆ క్లారిటీ, ఆ ఇంటెన్సివ్‌గా మీరు ఉంటే ఆ సిగ్నల్స్ యూనివర్స్‌కి వెళ్తాయి. దెన్ ఇట్ విల్ మేక్ యువర్ స్పౌస్ థింక్ ఇన్ యువర్ డైరెక్షన్. సో మీరు చేసే పనులు, మీరు పాటించే విధానం ఇదంతా ఎట్లా ఉండాలంటే మీరు ఎలా కావాలనుకుంటున్నారో దానికి అనుకూలంగా ఉండాలి. కానీ మీరు ఎలా వద్దనుకుంటున్నారో దాని గురించి ఆలోచించడే వద్దు. ఓకే. సో మీరు ఆ డైరెక్షన్లో థింక్ చేయండి. దట్ ఈస్ హౌ యూనివర్స్ లిజన్ టు యువర్ లిజన్ టు యూ అండ్ గివ్ ద థింగ్స్ లైక్ ఏ జీనీ. ఓకే. సో ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండదు, కొద్దిగా వర్క్ అరౌండ్ లాగా ఉంటుంది. సో అవి కొంచెం మీరు కన్సిస్టెంట్గా ఫాలో అయితే యా యూనివర్స్ విల్ బి యువర్స్. ఓకే. యా ఫాలో ఆల్ దీస్ థింగ్స్.